రంగారెడ్డి కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమావేశం నిర్వహించారు. అధికారులతో మాట్లాడుతూ 6 నెలలుగా ఎలాంటి అభివృద్ధి జరగకుండా పెండింగ్ లో ఉన్న పనులను సైతం పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలతో కుక్కట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వం మారిన 6 నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. గత సంవత్సరంలో 65 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ కు శంకుస్థాపనలు చేసిన టెండర్లు పనులను పక్కన పెడుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కొరకు ఎక్కడికి వెళ్లడానికైనా వెనకాడమని, అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ఇబ్బంది జరగలేదు. వాళ్ళ లైన్ కూడా పాండవనగర్ లో ఏదైతే కింద వాళ్ళని కలుపుకున్నాం. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ఆపితే ఇక్కడ ఆపినమంటే మనకు 1500-2000 ఉంటాయి. పబ్లిక్ ఆపులో మా పోలీసు ఉంటుంది, ఇబ్బంది పెట్టండి. వాళ్ళు చెప్పేది ఏంటి, పబ్లిక్ ఇళ్ళ డ్రైనేజ్ కలిసింది. ఇంతకుముందు డ్రైన్ వాటర్ వస్తుండే కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు డ్రైనేజ్ కలిసినట్టుంది, ఆ వాసన మేము ఆపుతున్నాం అనేది అవతల చెప్తున్నాం. దాని నువ్వు ఇన్స్పెక్షన్ అంటే మీరు ఇన్ని రోజులు బాధపడాలి. డీసీ లెటర్ అండి, అక్కడ జెసీ లెటర్ అండి. వాళ్ళైనా అంతా మనం ఆపినాం అనుకోవాలి. పరిస్థితి మనకు ఓన్లీ బిఎస్పీ గానే కానీ ఆగదు. సిరిలో మొత్తం వాసవాది మొత్తం వాళ్ళు ఉంటుంది. కనుక 3000-4000 ప్లాట్లు ఉంటాయి. మనం ఆపితే పండుగ ఆపితే పరిస్థితి అలా నుంచి అది ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చి చాలా మంది వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ గారు తీసుకపోతే సార్ మీరు వెళ్ళండి సార్, పర్సనల్ వెళ్ళేసి అది నిజంగా చాలా ప్రాబ్లం ఉంది. అది చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం పూసేసి రాదు, ఏది మనకి నీళ్ళు రావద్దు అంటే ఎక్కడ ఉంటే రావాలని నీళ్ళు వస్తలేవా మనకు దుర్గేశ్వరి మన నాలంతా వాడుకుంటే కదా. పొడమండ నుంచి వచ్చే నీళ్ళు రమేష్ నానే పని జరిగింది కదా, మొత్తం వాళ్ళ నీళ్ళే మనకు వస్తుంది. దానికి అది ఎప్పుడు కట్టినట్టు వేసింది. ఇప్పుడు ఆ స్లాబ్ ఏదైనా రామారావు స్లాబ్ అండి అవుతుంది. పక్కకున్న హౌసింగ్ కూడా పక్కకున్న వాళ్ళందరూ కూడా పూలు దొరుకుతలేవు, పండు దొరుకుతలేవు, ఆలోచన నాకు ఏమన్నా మనకు ల్యాండ్ అలాంటి నటాలంట జడ్జి గారు వచ్చింది, నడలాడ పెట్టి మీరు పిలిచింది, మీకు ఏదో పేరు ఇచ్చింది, మీకు పడేసి పోయినారు. 150 కుటుంబాలను 20 రూపాయలు చేసింది. కొన్ని ఆడుతున్నాం. పత్తనగర్లో డీసీ గారు సరే వీళ్ళు పత్తనగర్ కాదు, పత్తనగర్లో మెయిన్ రోడ్ నుంచి అంత ఇండస్ట్రియల్ రోడ్ మీద పెడతారు కదా, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. పాలనగర్ పత్తనగర్ నుంచి విజయకి దాకా రోజు 3 గంటలు రోడ్డు మీదనే ఇండస్ట్రీస్ ఉంటాయి. అలా ఎందుకు ఏమన్నా చూసి చూసినట్టు ఉండాలి పెద్దలు కూడా, కానీ మరీ పగబట్టినట్టు చేసినట్టు